ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక రకంగా చూస్తే ఆదిలక్ష్మి చెప్పేది కూడా నిజమే కదా కౌశికి. రిజల్ట్ వచ్చేదాకా డబ్బా పాలు పట్టడమే మంచిదనిపిస్తా ఉండాది. ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. మీ ఇద్దరు కూడా తల్లులే కదా. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ కూర్చోమని ఇంకో తల్లికి మీరెలా చెప్తున్నారు? ఇప్పుడు ఇంటి బిడ్డ మన ఇంటి వారసుడో కాదో పక్కన పెడదాం. వాడలా ఆకలికి ఏడుస్తుంటే మీ మనసు కరగడం లేదా? వాడి మీద జాలి వేయట్లేదా? ఏంట్రా మీరేదో పెద్ద జాలి హృదయాలు, మేమో మనసు లేని వాళ్ళం అన్నట్టు మాట్లాడుతున్నారు. మేమే పిల్లాడికి అసలు పాలే పట్టద్దని చెప్పట్లేదే, డబ్బా పాలు పట్టమని అంటున్నారు, అంతే కదా? అంతేనా? తల్లి పాల విలువ గురించి నీకు చెప్పినా కూడా వేస్తే. ప్లీజ్ నా కొడుక్కి పాలు పట్టనివ్వండి. ఎందుకు ఇలా అందరూ కలిసి నన్ను నా కొడుకుని వేరు చేయాలని చూస్తున్నారు? దూరం చెయ్యాలని ఎవరూ చూడటం లేదు. వీడి ఇంట్లోంచి వెళ్తేనే నీ అసలు బిడ్డ ఎక్కడున్నాడో వెతుకుతావు. నేను నీకు మంచి చేయాలనే చూస్తున్నాను. అమ్మా ఆదిలక్ష్మి, నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడినా ఏం చేసినా పోనీలే జైలు నుంచి వచ్చావు కదా అని కౌశికి మొహం చూసి ఊరుకుంటూ వచ్చాను. దయచేసి కౌశికి ఆనందానికి అడ్డుపడకు. మీరు అడిగినట్టు టెస్ట్ ఒప్పుకున్నారు. మీ మెప్పు కోసం మీరు చెప్పినట్టే చేస్తున్నారు. అయినా కూడా మీరింకా ఎందుకు దీన్ని అర్థం చేసుకోవట్లేదు? అమ్మో, ఏమేంది మెల్లగా సల్లబడిపోతా ఉండది. అంటే ఏంది? ఆదిలక్ష్మి గయ్యాలత్తా కౌశికేనే రాసి రంపాన పెడతా ఉండది అంటాండారా? అలా అనలేదత్తయ్య. మా అమ్మ కూడా కౌశికిని అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఏంటన్నయ్య మీరు కూడా ఆంటీకి సపోర్ట్ చేయట్లేదు? పాపం ఆంటీ చెప్తుంది కూడా మీకోసమే కదా. కౌశికి, ఆఖరిసారి చెప్తున్నాను, ఈ పిల్లాడికి డబ్బా పాలు పడతావా లేదా? నా విషయంలో మీరు ఏం చెప్పినా ఒక కోడలుగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా బాబు విషయంలో ఒక తల్లిగా ఏదైతే మంచిదో అదే చేస్తాను. అయితే నా మాటకి ఇంట్లో విలువ లేదన్నమాట. అలాంటప్పుడు నేను నా కొడుకు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? ఇప్పుడే వెళ్ళిపోతాం. అమ్మా, పిన్నిగారు, అదే ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామండి. ఇంకేముంది మాట్లాడడానికి? నా కోడలు కుండ బద్దలు కొట్టినట్టు నీ మాట నేను వినను, వినాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది కదా. అక్క అలా అనలేదత్తయ్య. ప్లీజ్ మీరు ఆవేశపడకండి. ఆవేశపడకుండా ఇక్కడే ఉండి నా కోడలు నన్ను అవమానిస్తుంటే చూస్తూ కూర్చోవాలా? నా కొడుకు మొహం చూసి ఇంట్లో అడుగుపెట్టా. నాకెంత అవమానం జరిగాక ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. అతే అమ్మా, చెల్లెమ్మా, అమ్మా, ఆదిలక్ష్మి. పిన్నిగారు, ఒక్క నిమిషం. పిన్నిగారు, నేను చెప్పేది వినండి. పిన్నిగారు. ప్లీజ్. ఛే, సారీ సురేష్, నేను అలా అనలేదు. అత్తయ్యనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు నాకు సంజేసి చెప్పాలా కౌశికి? నాకు తెలీదా? అయినా నేను నీ లైఫ్లో ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీళ్లే మిగిల్చాను. నేను వెళ్ళిపోతేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. ఏంటన్నయ్య మీరు కూడా? పిన్నిగారు వెళ్ళిపోతున్నారు, దయచేసి ఆమెను ఆపండి. అవును సురేష్, ఈ బాబుకి తల్లిదండ్రి అవసరం ఇద్దరిదే ఉంటుంది. నాలాంటి చేతగాని తండ్రి పక్కన ఉండడం కంటే దూరంగా ఉండటమే మంచిది. సురేష్, వస్తున్నావా లేదా? ఆహా, భార్య భర్తలు విడిపోయారు. ఇక తల్లి కొడుకులను కూడా ఎడదీస్తే పని అయిపోతుందమ్మి. బావ పక్కనున్నన్ని రోజులు అక్క చాలా హ్యాపీగా ఉంది దాత్రి. ఇప్పుడు మళ్ళీ అక్క బావ విడిపోతున్నారు. ఈసారి బావ వెళ్ళిపోతే ఎందుకో తిరిగి రారనిపిస్తుంది. నీకేరా చెప్పేది? పద. అతే నువ్వు బయటికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఏందమ్మీ మొగుడు పెండ్లామో చెరొక్క పక్క పోతుండారు?
అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య. బాధపడకమ్మా కౌశికి. అమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మా. నువ్వేం మాట్లాడుకో, ముందు కార్తీ. అత్తయ్య 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 ఒక్క నిమిషం ప్లీజ్ ఆలోచించండి. అక్కని అర్థం చేసుకోండి. అర్థం చేసుకునేదేమీ లేదులే కానీ పక్కకు జరుగు, వెళ్ళాలి నేను. అలా కాదత్తయ్య ప్లీజ్. మళ్ళీ తనతో కలిసి ఉండడానికి వచ్చారని అక్క చాలా ఆనందపడుతోంది. ఆ ఆనందాన్ని అక్కకి దూరం చేయకండి. అంత ఆనందం ఉండేదే అయితే నేను చెప్పినట్టు చేసేది కానీ చెయ్యను అని అడ్డు చెప్పేది కాదు. ఏ ఎవరు? అయ్యో అయ్యో పినిగరు, ఎవరు? పినిగరు, బిందె బాగుంది, చరండి ఇలా మొహాన. తలకి ఇరికించుకున్నారు? హ? అయ్యో అమ్మా నేనెక్కడ ఇరికించుకున్నాను? ఎవరో కావాలని బిందెని నా తల మీద పెట్టారు. పినిగరు ఆగండి, కదలకండి. హా, మీరు కంగారు పడకండి. నాకు ఊపిరి ఆడటం లేదా తల్లి? అమ్మా ఆగు. ఇలా ఎటు పడితే అటు తిప్పితే నీకే ఇబ్బంది అవుతుంది. ఇంట్లోకి వెళ్దాం పదా. అవునవును, ఆ, పదండి పదండి పదండి. కరెక్ట్ గా చెప్పావు బావా. పదండి ఇంట్లోకి వెళ్దాం. రండి. పదండి. జాగ్రత్త. బాధపడకమ్మా కౌశికి. ఆదిలక్ష్మి ఆవేశం గురించి నీకు తెలిసిందే కదా. అయ్యో, ఏందిది? తలేంటి నాకు బిందెలా కనిపిస్తుంది? ఎవరి బిందెలేడి? ఒరే బూచి, బిందెల నుంచి బయటకు వస్తే నేను అమ్మో, చంపేస్తాను. లేడీ హిట్లరు. ఏమైంది అత్తయ్య గారు? తల మీద బిందె ఏంటి? బిందె లోపల ఎలా ఉంటుందో చూడాలని తల పెట్టినట్టున్నారు. ఒరే బూచి, ఒకసారి నా ముందుకొచ్చి నిలబడి. వచ్చినా అల్లుడు, ఏంది నీకు ఆటలుగా ఉందా? అమ్మా అయ్యో సచ్చుండ్రా దేవుడా. అయ్యో ఏంది ఆదిలక్ష్మి అట్లా గుట్టుండవు? అమ్మా ఆంటీ నన్నే కొట్టాలని చూస్తావా? నీ పని చెప్తా. ఒరే బూచి కొట్టకరా, ఈ శబ్దానికి తల బద్దలైపోయేలా ఉంది. నువ్వు ఆగు బావా. అసలేమైంది? నేను బయటుంటే ఎవరో నా మొహం మీద బిందె వేశారు. ఆ? ఏంటందరూ నన్ను చూస్తున్నారు? నేను పిన్నిగారి ముందే ఉన్నాను. చెప్పు కేదార్. అవును, నేను వెళ్ళి అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటే దాత్రి అప్పుడే వచ్చింది. వెంటనే బిందె పైనుంచి వచ్చి పడింది. ఎరా తమాషాలు చేస్తున్నారా? కరెక్ట్ గా బిందె తల మీద వచ్చి ఎలా పడుతుంది? ఎలా వచ్చిందో తర్వాత ఆలోచిద్దాం. ముందు ఎలా తీయాలో ఆలోచించండి. అన్నయ్య, నేను పిన్నిగారిని పట్టుకుంటాను, నువ్వు బిందెని పట్టుకుని లాగు. అలాగే సిస్టర్.